నటుడు అడవిశేష్ తన సినీ రంగ ప్రవేశంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక వైఫల్యాలను ఆ అనుభవాలు తనను ఒక నిర్మాతగా బాధ్యతాయుతమైన నటుడిగా ఎలా మార్చాయో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పోస్టర్ ఖర్చులు కూడా తిరిగి రాని రోజులు వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ అనుభవాలు తనను కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతల ఆర్థిక ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకునే ఒక నిర్మాతల నటుడిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. తన సినీ ప్రయాణంలో రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్ వంటి దిగ్గజాల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లుగా అడవిశేష్ తెలిపారు. వర్మ సత్య చిత్రంలోని బీకు మాత్రే పరిచయ సన్నివేశం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని వివరించారు. మాఫియా సభ్యులు సాధారణ మనుషుల్లాగానే ఉంటే ఎలా ఉంటుంది అనే వర్మ ఆలోచన నుండి అద్భుతమైన అంతర్దృష్టిని పొందానని చెప్పుకొచ్చారు. ఈ సన్నివేశం ఓ గ్యాంగ్స్టర్ తన కుటుంబంతో సమయం గడుపుతూనే వ్యాపార వ్యవహారాలను ఎంత సాధారణంగా నిర్వహిస్తాడో ఒకే షాట్ లో చూపిందని, ఇది సినిమా పాఠ్య పుస్తకాల్లో దొరకని వర్మ మ్యాజిక్ అని కొనియాడారు. తన మొదటి చిత్రం కర్మ గురించి ప్రస్తావిస్తూ అప్పట్లో పరిమిత బడ్జెట్ తోనే సృజనాత్మక పరిష్కారాలను కనుగొనాల్సి వచ్చిందని అడవిశేష్ చెప్పుకొచ్చారు. ఒక సన్నివేశంలో టేప్ రికార్డర్ ద్వారా హీరోయిన్ కు పాత నాగార్జున పాటను ప్లే చేయడం వంటి చిన్న కానీ ప్రభావవంతమైన ఆలోచనలు అవసరమే ఆవిష్కరణకు తల్లి అనే సూత్రాన్ని రుజువు చేశాయి. తనను తాను ఒక నటుడిగా నిలబెట్టుకోవడానికి ఈ మల్టీ టాస్కింగ్ తప్పదని భావించానని, ఇదొక విగ్రహాన్ని నిలబెట్టే వేదిక లాంటిదని అన్నారు. మేజర్ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకు సినిమా నిర్మాణంలో లగ్జరీ లభించిందని, నిర్మాతలు తనను పూర్తిగా విశ్వసిస్తున్నారని అడవిశేష్ తెలిపారు. అయితే ఈ విజయం పిఆర్ బ్లాస్ట్ చేయాలనే కోరికను కలిగించలేదని, ఎందుకంటే అది తన సృజనాత్మకతను తగ్గిస్తుందని నమ్ముతానని చెప్పుకొచ్చారు. ప్రొడ్యూసర్లకు లాభాలను తీసుకురావడం తనకు అత్యంత ముఖ్యమని, మేజర్ లాంటి సినిమా వారం రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ ఓటీటీ ద్వారా 65 కోట్ల వసూళ్లతో నిర్మాతలను ఆర్థికంగా ఆదుకుందని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఎన్ని రోజులు సినిమా తీసామన్న దానికంటే ప్రతిరోజు నిర్మాణ వ్యయం ఎంత అవుతోందనే దానిపై తాను చాలా జాగ్రత్తగా ఉంటానని, తమ సినిమా రోజువారీ ఖర్చు సాధారణ మిడ్ బడ్జెట్ సినిమాల కంటే గణనీయంగా తక్కువగా ఉంటుందని అడవిశేష్ స్పష్టం చేశారు.